ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆది కవి వాల్మీకిచే ప్రణీతంబైన శ్రీమద్ రామాయణము 8 కాండల్లో సుప్రసిద్ధమన్నమాట. బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, దాని తర్వాత ఉత్తరకాండము అని మనం గతంలో సుందరకాండను గురించి విశేషంగా చెప్పుకున్నాం. మరి అక్కడ సీతమ్మ వారి యొక్క ఆ లంకా నివాసం, అక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళడము, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అసలు ఈ అరణ్యవాసం అనేది చాలా, ఎందుకంటే రాముని యొక్క కష్టాలన్నీ కూడా అరణ్యవాసంతోనే ప్రారంభం అవుతాయి. ఎందుకు ఆ విధంగా జరిగింది? కైకేయికి ఇచ్చినటువంటి వరాలలో భాగంగా మరి ఆ దశరథ మహారాజు శ్రీరామచంద్రుడిని 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపుతాడు కదా. అందువల్ల అరణ్యవాసం అనేది మనం తప్పనిసరిగా ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. 14 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాటు ఆయన దండకారణ్యము, ఋష్యాశ్రమాలలోనే గడిపాడు. శ్రీరామచంద్రుడు తన యొక్క మరి భార్య సోదరుడితో కలిసి అన్నమాట. దాని తర్వాత 3 సంవత్సరాలు పంచవటిలో ఉంటాడు, పర్ణశాల కట్టుకొని. ఆ పంచవటిలో ఉన్నప్పుడే మరి సీతాపహరణం జరిగిందన్నమాట. దాని తర్వాత 1 సంవత్సరం పాటు సీతమ్మ వారు లంకలో రావణునిచే అపహరింపబడిన కారణంగా లంకలో ఉంటుంది. ఈ విధంగా 14 సంవత్సరాలు గడిచిపోతాయి. అందువల్ల ఇప్పుడు మనం ఈ అరణ్యకాండను ప్రారంభించుకుంటూ ఉన్నాం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్శ తాపసాశ్రమ మండలం. ఆ ఆత్మవాన్ తిరుగులేనటువంటి మహాత్ముడు అన్నమాట అతడు. మహారణ్యం దండకారణ్యం ప్రవిశ్య, గొప్ప అడవైనటువంటి దండకారణ్యాన్ని ప్రవేశించి దదర్శ రామ తాపసాశ్రమ మండలం. ఈ తాపశాస్త్రము అంటే తపస్సు చేసుకునేటటువంటి ఋషి పుంగవులందరూ ఉండేటటువంటి ఆశ్రమాల యొక్క సమూహాన్ని చూశాడన్నమాట. మరి ఆ ఆశ్రమాలలో మరి ముఖ్యంగా ఏమేమి కనపడతాయి? దర్భలు కనపడతాయి, నారచీరలు కనపడతాయి. మరి అక్కడ ఉండేటటువంటి బ్రహ్మచారులు, తాపస్కులు వీళ్ళంతా కూడా వేదాలను వల్లిస్తూ ఉంటారు. మరి దివ్యోపాసనలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా బ్రహ్మతేజోమయంగా ఉన్నదని చెబుతూ ఉన్నాడు. మరి అది మధ్యాహ్న సమయంలో ఆ సూర్యమండలం లాగా ప్రకాశిస్తూ ఉందట. అంటే అక్కడ ఉన్నటువంటి రాక్షసులకు దుర్నిరీక్ష్యంగా ఉందన్నమాట ఆ తపోభూమి. ఇంకా ఏమంటున్నా అంటే శరణ్యం సర్వభూతానాం, సమస్త ప్రాణులు అక్కడ ఉన్నాయి, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాయి. మృగై బహుభి ఆకీర్ణం, అనేక మృగాలన్నీ అక్కడ నివసిస్తూ ఉన్నాయి. పక్షి సంగై సమావృతం, అక్కడ ఉన్నటువంటి చెట్లపైన వీటన్నిటిపైన ఈ పక్షుల సముదాయం బాగా వ్యాపించి ఉంది. పూజితంచ ప్రవృత్తంచ నిత్యం అప్సరసాంగణై, మరి ఆ అప్సరసలంతా కూడా అక్కడ ఆ దేవసేవలో భాగంగా నృత్యాలు చేస్తూ ఉంటారట ఆ ఋష్యాశ్రమాలలో. విశాలై అగ్నిశరణై, విశాలమైనటువంటి అగ్నిహోత్ర గృహాలు కూడా ఉన్నాయట. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు? పుణ్యైశ్చ నీతాహారై శోభితం పరమర్షిభి, నియమబద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించేటటువంటి పుణ్యాత్ములైనటువంటి మహర్షులంతా కూడా అక్కడ ఉన్నారు.
వాళ్ళందరితో కూడా ఆశ్రమం ప్రకాశిస్తూ ఉంది. ఇంకా తద్బ్రహ్మ భవన ప్రత్యం బ్రహ్మఘోష నినాదితం, అది బ్రహ్మదేవుని యొక్క భవనమా అన్నట్లుగా ఉన్నదట. బ్రహ్మఘోషలు వేదఘోషలు వినపడుతూ ఉన్నాయి. సదృష్ట్వా రఘవ శ్రీమాన్ తాపసాశ్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహద్దను. తాపసాశ్రమ మండలాన్ని చూశాడు. చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సును విల్లును మరి ఆ వేరు చేశాడనమాట. అక్కడ ఆ ఎక్కువ పెట్టేటువంటి దాన్ని తీసి పక్కన పెట్టాడన్నమాట. ఎందుకంటే మహర్షులు ఉండేటటువంటి చోటు కదా. దివ్య జ్ఞానోపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయ అభ్యగచ్చన్ తథా ప్రీత వైదేహీంచేశస్వినం. దివ్య జ్ఞానులైనటువంటి ఆ మహర్షులు మరి ఆ రామలక్ష్మణులో సీతమ్మ వారిని చూసి వాళ్ళకు ఎదురొచ్చారట. తేతం సోమమివోధ్యంతం దృష్ట్వా వై ధర్మచారిణ లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీంచేశస్వినం మంగళాని ప్రయుంజాన ప్రత్యగృహ్ణం దృఢవ్రత. అంటే మంగళాశాసనాలతో వాళ్లకు స్వాగతాలు చెప్పారు అంటున్నాడు. రూపసంహవనం లక్ష్మీ సౌకుమార్యం సుషేవతాం దదృశు విస్మితాకార రామస్య వనవాసిన. ఆ అడవిలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఆ రామచంద్రుని యొక్క శరీర సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, ఆ లావణ్యం యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపడ్డారట. వైదేహీం లక్ష్మణం రామం. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ మరి మహర్షులంతా కూడా కన్నులు ఆర్పకుండా వాళ్ళందరినీ చూశారు, రామలక్ష్మణును సీతమ్మ వారిని అని. అత్రైనం హి మహాభాగా సర్వభూతహితేరతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సన్యవేశయన్. అక్కడ రామచంద్రులు సీతమ్మ వారు మరి వీళ్ళంతా కూడా లక్ష్మణుడు వీళ్ళంతా కూడా నివసించడానికి ఒక అందమైనటువంటి పర్ణకుటీరాన్ని ఇచ్చారట, చూపెట్టారట మహర్షులంతా కూడా. తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమా ఆదుహృస్తే మహాభాగా సలిలం ధర్మచారిణ. వచ్చినటువంటి వాళ్ళకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. అర్ఘ్యం ఏంటంటే పాద ప్రక్షాళన చేసుకోవడానికి, దాని తర్వాత త్రాగడానికి ఉదకం ఇచ్చారన్నమాట వాళ్ళు. మూలం పుష్పం ఫలం వన్యం ఆశ్రమంచ మహాత్మన. ఆశ్రమాల్లో దొరికేటటువంటి మూలం అంటే గడ్డలు, ఫలాలు, పండ్లు మరి ఇవన్నీ కూడా ఆహారంగా ఇచ్చారు అంటున్నాడు. ధర్మపాలోజనస్య శరణ్యస్త్వం మహాయశ పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురు. మరి నువ్వు మాకు ఈ వనం అంతా కూడా నీ పాలనలో ఉండేదే. ఆ దిక్పాలకుల్లో నీవు 4వ వంతు భాగం నీకు, యజ్ఞ భాగం నీకు వస్తుంది. ఇందులో నీవు 4వ వంతు అంత అధికారం కలిగినటువంటి వాడు అని ఆయన్ను పూజించారన్నమాట. దేవయం భవతారక్ష భవద్విషయవాసిన. విషయ శబ్దానికి ఇక్కడ దేశం, నీవు పరిపాలన చేసేటటువంటి దేశంలో మేము ఉన్నాం కదా, అందువల్ల మమ్మల్ని నీవు కాపాడాలి అని అడిగారు. అంటే అయ్యా నేను ఇప్పుడు నగరంలో లేని కదా, వనంలో ఉన్నాను కదా అంటారేమో. నగరస్థో వనస్థో త్వంగో త్వన్నో రాజజనేశ్వర. నువ్వు అడవిలో ఉన్నా మరి నగరంలో ఉన్నా నీవే మాకు రాజు అని కూడా అన్నారు. ఇంకా ఏమన్నారు? న్యస్తదండావయం రాజన్ జతక్రోధ జితేంద్రియ. మేమంతా కూడా న్యస్తదండా, మేము దండించేటటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రక్కన పెట్టినాము. మహర్షులకు దండలు ఏముంటాయి? శాపాలు. మేము ఎవరిని శపించడం లేదు, వాటన్నిటిని పక్కన పెట్టాము. జితక్రోధులము, జితేంద్రియులము, అందువల్ల మమ్మల్ని నువ్వు కాపాడాలి అని కూడా అన్నారు. యోముక్వాపలేర్మూలై పుష్పైశ్చ వన్యైశ్చ రాఘవం. ఈ విధంగా మరి అతనికి చెప్పుకొని పూజించి మరి అక్కడ ఉన్నటువంటి పలహారాలు, పండ్లు, గడ్డలు ఇలాంటివన్నీ కూడా ఆహారంగా ఇచ్చి సత్కరించారు. హరి ఓం తత్సత్.